గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు మనకు సరికొత్త టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్ తో మన ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంధ్యాల గారిని మీ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలి అంటే ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి. హాయ్ డాక్టర్. ఓకే డాక్టర్, చెప్పండి, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఈ ప్రాబ్లం వచ్చింది అని తెలియాలంటే ఎలా గుర్తించాలి? సో బేసికలీ వారికోస్ వెయిన్స్ అంటే ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం, అంటే బ్లడ్ సప్లైకి రక్తనాళాలకి సంబంధించిన ప్రాబ్లం. అందులో కాల్లో వచ్చే ప్రాబ్లం మాత్రమే. సో బేసికలీ ఏం జరుగుతుంది ఈ ప్రాబ్లం అంటే, మామూలుగా బ్లడ్ సప్లై చూస్తే మన బాడీలో రెండు రకాలు ఉంటుంది అనమాట. ఒకటేమో గుండె నుంచి తలకి, చేతులకి, కాలికి బయటికి వెళ్ళే సప్లై ఒకటి ఉంటే, మళ్ళీ అన్ని చోట్ల నుంచి కాలు నుంచి, తల నుంచి, చేతుల నుంచి మళ్ళీ రిటర్న్ గుండెకి రావాలి. సో బయటికి వెళ్ళే సప్లై, రిటర్న్ వచ్చే సప్లై. ఈ బయటికి వెళ్ళే సప్లైని మనం ఇంగ్లీష్లో ఆర్టరీస్ అంటాం. రిటర్న్ వచ్చే సప్లైని మనం ఇంగ్లీష్లో వెయిన్స్ అంటాం. తెలుగులో దీన్ని దమన్లు, సిరలు అంటారు. సో ఈ గుండె నుంచి బయటికి వెళ్ళే ఈ ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అంటే ఏంటి అంటే, ఏదైతే మనం గాలి పీల్చుకుంటామో దాంట్లో ఆక్సిజన్, ఏదైతే మనం ఫుడ్ తింటామో దాంట్లో గ్లూకోజ్, విటమిన్స్, ఇవన్నీ సో మెనీ బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ అన్నీ దాంట్లో మిక్స్ అయిపోయి ఉంటాయి. అండ్ ఇది గుండె నుంచి బయటికి వెళ్ళే దారి కాబట్టి హార్ట్ ఏం చేస్తూ ఉంటుంది, కంటిన్యూస్ పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో పంపింగ్ చేస్తే ఒక ప్రెషర్ జనరేట్ చేస్తుంది కంటిన్యూస్గా. దాన్నే మనం నార్మల్ బీపీ అంటాం. బ్లడ్ ప్రెషర్ అంటే ప్రెషర్తోని బ్లడ్ని తలకి, చేతులు, కాలికి పుష్ చేస్తుంది అని. అంటే మీనింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అన్ని చోట్ల సప్లై అయిపోతుంది అని. సో ఈ మంచి రక్తం ప్రతి సెకండ్ సప్లై అయ్యేసరికి బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ పదార్థాలన్నీ వచ్చేస్తాయి కాబట్టి దానివల్ల మనకి ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో ప్రతి సెకండ్ సప్లై అయ్యేసరికి, ప్రతి సెకండ్ ఆ కంటెంట్ అంతా మన బాడీ పార్ట్స్ అన్నీ తీసేసుకునేసరికి ఏదైతే బ్లడ్ మిగిలిపోతుందో ఆ మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ బ్లడ్ని మనం చెడు రక్తం అంటాం, ఇంప్యూర్ బ్లడ్. ఇది ఆ రిటర్న్ వచ్చే వెయిన్స్, ఆ సిరలు ద్వారా రిటర్న్ గుండెకి రిటర్న్ రావాలి. ఇప్పుడు తలలో ఉన్న చెడు రక్తం, చేతిలో ఉన్న చెడు రక్తం గుండెకి ఈజీలీ రిటర్న్ వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రావిటీతో పాటు గ్రావిటీ సపోర్ట్ తీసుకొని కొద్దిగా డిస్టెన్స్ కూడా తల నుంచి, చేతుల నుంచి గుండెకి తక్కువ కాబట్టి ఈజీలీ పడిపోతుంది. బట్ మనందరికీ ప్రాబ్లం వచ్చేది కాళ్ళల్లో. ఎందుకంటే కింద నుంచి రివర్స్లో గ్రావిటీకి అగేన్స్ట్ పైదాకా పాకాలి, పైదాకా రివర్స్లో వెళ్ళాలి. రెండోది డిస్టెన్స్, ఫుట్ నుంచి హార్ట్ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ రేషియో చూస్తే. మూడోది పంపింగ్, హార్ట్ లాంటి పంపింగ్ పవర్ఫుల్ మెకానిజం ఏమి ఉండదు. సో మరి నార్మల్ వాళ్ళు, ప్రతి వాళ్ళకి వారికోస్ వెయిన్స్ రాదు కదా, నార్మల్ వాళ్ళకి ఎలా సప్లై అవుతుంది అందరికీ అంటే, కాళ్ళల్లో వెయిన్స్ చూస్తే, అనటమీ చూస్తే పాదం నుంచి గుండెకి వెళ్ళే ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది. దీన్ని డీప్ వెయిన్ అంటాం. రైట్ నుంచి ఒకటి, లెఫ్ట్ నుంచి ఒకటి పొట్ట దగ్గర ఫ్యూజ్ అయిపోయి ఐవీసీ అని ఫామ్ అయ్యి పైదాకా రిటర్న్ హార్ట్కి చెడు రక్తం తీసుకెళ్తుంది. దీనికి హెల్ప్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్ అని ఉంటాయి. అంటే పేరుకు తగ్గట్టు మీద లేయర్, బాడీ మీద లేయర్, స్కిన్కి దగ్గరలో రెండు పెద్ద వెయిన్స్ ఈచ్ కాల్లో, రైట్లో రెండు, లెఫ్ట్లో రెండు ఉంటాయి. ఈ మూడిట్లోకి ఈచ్ కాల్లో టోటలీ ఒక మెయిన్ వెయిన్, ఒక డీప్ వెయిన్, రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి. దీంట్లో చిన్న చిన్న కొమ్మలు చెడు రక్తం అక్కడిక్కడ అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద లెగ్ నుంచి చెడు రక్తం తెచ్చేసి దీని నుంచి పైకి తీసుకెళ్తుంది. సో బేసికలీ రివర్స్ లాగా అన్ని డిఫరెంట్ ఛానల్స్ నుంచి మెయిన్ దానికి వచ్చేటట్టు పైకి వెళ్ళాలి. సో ఈ వెయిన్స్ చుట్టూతా ఏంటంటే కండలు ఉంటాయి, కండరాలు. మనకి కాళ్ళు ఉండే కండల పని ఏంటంటే వాకింగ్కి, లేవడం, కూర్చోవడం, నడవడం, ఇవన్నీ పనులకి ఆ మజిల్ పంపింగ్, రిలాక్సింగ్ వల్ల మనకి నడక మూమెంట్ వస్తుంది. పనిలో పని చుట్టూతా ఈ వెయిన్ చుట్టూతా మజిల్స్ ఉంటుంది కాబట్టి మజిల్ దాన్ని స్క్వీజ్ చేయడం వల్ల ఈ చెడు రక్తం పైకి పుష్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే మజిల్ రిలాక్స్ అవుతుందో పైకి వచ్చే బ్లడ్ కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఆపడానికి కింద నుంచి పై దాకా ఒక 10-15 వాల్వ్స్ ఉంటాయి. తెలుగులో కవటాలు అంటారు. దీస్ ఆర్ వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్, అంటే వన్ డైరెక్షన్లో పంపించే వాల్వ్స్. అంటే ఒక్కసారి పైకి వస్తే కింద పడకుండా ఇట్లా క్లోజ్ అయ్యే వాల్వ్స్. దీని హెల్ప్తో ఒక ఆల్టర్నేట్ మూమెంట్ అనమాట. ఒకసేపు మజిల్ పంప్ చేస్తే ఒకసేపు వాల్వ్ క్లోజ్ అవ్వడం వల్ల నిచ్చెనెక్కినట్టు బ్లడ్ స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కేస్తుంది అనమాట. ఈ వారికోస్ వెయిన్స్ అనే సమస్యలు ఏమవుతుందంటే, ఆ మెయిన్ వెయిన్, డీప్ వెయిన్ అనేది బాగుంటుంది అనమాట. అదేం ఎఫెక్ట్ కాదు, దాని సర్క్యులేషన్ దానికి జరుగుతుంది. కానీ ఈ రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్, ఈ మీద లెవెల్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ వాల్వ్స్ అనేది చెడిపోయి సరిగా పనిచేయడం మానేసి బ్లడ్ లీక్ అవ్వడం మొదలవుతుంది, బ్లడ్ రివర్స్లో ఫ్లో అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ వాల్వ్ ఇంకా పని చేయట్లేదు, సరిగా క్లోజ్ అవ్వట్లేదు. సో పైకి వెళ్ళే బ్లడ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం కింద పడడం మొదలెడుతుంది. చాలామంది తెలియక బ్లడ్ క్లాట్ అయింది అనుకుంటారు. కానీ వారికోస్ వెయిన్స్ బేసిక్ మీనింగ్ ఏంటంటే, పైకి వెళ్ళాల్సిన బ్లడ్ సరిగా పైకి వెళ్ళక హార్ట్కి రిటర్న్ అవ్వకుండా రివర్స్ అయ్యి ఫుట్లో పడడం.
సో ఈ బేసిక్ ప్రాబ్లమ్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో 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 లింగారావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి లింగారావు. నమస్తే అమ్మా, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి లింగారావు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మా బాబు ఇంజనీరింగ్ లెఫ్ట్ హ్యాండ్ కి ఇట్లా నర్వ్స్ పైకి వచ్చినాయని నాకు వెరికోస్ వెయిన్స్ నాకు డౌట్ వచ్చి గుంటూరులో నేను టెస్ట్ చేయించాను సార్. ఓకే, ఏ టెస్ట్ చేయించారు? ఇక్కడ ఏమి అంటే ఇది వెరికోస్ వెయిన్స్ అని మేడం గారు వచ్చేసి ఇంప్రెషన్ ఒకసారి చదువుతాను సార్ నేను. చెప్పండి. ఫస్ట్ నో ఎవిడెన్స్ EODVT అన్నారు. నో ఎవిడెన్స్ ఆఫ్ క్యూటిక్యులర్ వెయిన్స్ విత్ ఇన్ ద సూపర్ఫిషియల్ సబ్క్యూటేనియస్ ప్లేన్స్ ఆర్ డెర్మిస్ ఇన్ మెడికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్మ్ అండ్ ఎల్బో రీజియన్ అని ఇచ్చారు సార్. ఓకే, ఎల్బో రీజన్ చేతికి చేయించారా? అవును సార్, హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో దగ్గర. ఓకే, అటు కాస్త ఎల్బోకి ముందు వెనక వచ్చింది సార్. ఓకే. సో ఇప్పుడు ఇబ్బంది ఏంటండి? తనకి ఏం ఇబ్బంది? బాబుకి ఇబ్బంది ఏంటంటే ఎవరన్నా అక్కడ గట్టిగా వచ్చినప్పుడు అంటే ఎవరన్నా పట్టుకొని చేయలాగినప్పుడు కాస్త నొప్పి అంటున్నారు. ఆ రోజు డాక్టర్ గారు ఏమన్నారంటే దీనికి మెడిసిన్ లేదు, మీరు సన్నబడితే కొంచెం సరిపోతుంది అని అన్నాడు మేడం గారు, డాక్టర్ గారు. ఓకే, ఇంకేమన్నా ఇబ్బంది? పైకి కనిపిస్తున్నాయి సార్, ఆ నర్వ్స్ కాస్త పైకి కనిపిస్తున్నాయి. అండ్ ఏజ్ ఎంత అండి? ఏజ్ 18+ సార్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇంతేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా యాక్చువల్ గా అదే సార్ డౌట్. ఓకే, ఫైన్. వినండి. సో ఈ వారికోస్ వెయిన్స్ అనే సమస్య 99.99% కాల్లో మాత్రమే వస్తుంది, చేతిలో కానీ ఇంకెక్కడ రావడం వెరీ వెరీ రేర్, ఆల్మోస్ట్ అన్హర్డ్ ఆఫ్. సో వారికోస్ వెయిన్స్ ఓన్లీ లెగ్లోనే వస్తుందని చూడాలి అని అజ్యూమ్ చేసుకోవాలి, ప్రిజ్యూమ్ చేసుకోవాలి, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. కానీ ఈ చేతి వరకు ఇట్లా ఏమైనా చాలామందికి ఎస్పెషల్లీ హెవీగా వర్కౌట్ చేసే వాళ్ళకి సర్క్యులేషన్ పెంచాల్సి వస్తుంది, రిటర్న్ సర్క్యులేషన్ చాలా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి వెయిన్స్ చాలా ప్రామినెంట్గా చేతుల్లో, హ్యాండ్స్లో, బైసెప్స్లో కనిపిస్తుంది. దాన్ని కొద్ది మంది ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుని వారికోస్ వెయిన్స్ అనుకుంటారు. చేతిలో అయితే వారికోస్ వెయిన్స్ రాదు. చిన్న చిన్న బ్రాంచెస్ కొంచెం ప్రామినెంట్ ఉన్నా దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అంత ఇంపార్టెన్స్ కూడా దీనికి ఇవ్వకండి, వదిలేసండి. ఓకే డాక్టర్, వారికోస్ వెయిన్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? ఓకే, సో వారికోస్ వెయిన్స్ అనేది మేము 6 స్టేజెస్లో క్లాసిఫై చేసుకున్నాము. ఇనీషియల్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటికులర్ వెయిన్ స్టేజ్. దీంట్లో ఆ కాలు మీద అక్కడక్కడ ఇక్కడక్కడ చిన్న చిన్న బ్రాంచెస్ లాగా కనిపిస్తుంది, ఆ చెట్టు కొమ్మల్లాగా గ్రీనిష్ కలర్, రెడ్డిష్ కలర్ బ్రాంచెస్ లాగా, వెబ్స్ లాగా, స్పైడర్ వెబ్స్ లాగా కనిపిస్తుంది. అందుకే దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. అది కొంచెం దొడ్డుగా అయితే దాన్ని రెటికులర్ వెయిన్స్ అంటాం. ఈ స్టేజ్లో పెద్ద సిమ్టమ్స్ ఏముండవు, కొద్ది శాతం మందికి నొప్పులు అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చెప్తారు ఈ ప్రాబ్లం. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఆ స్టేజ్ని కూడా మనం వారికోస్ వెయిన్స్ అనే పిలుస్తాము. దీంట్లో ఆ వెయిన్ అనేది ఇంకా ప్రామినెంట్ అయ్యి లావుగా అయ్యి కొంచెం దొడ్డుగా కనిపిస్తుంది. ఈ స్టేజ్లో యాక్చువల్ బ్లడ్ అనేది రివర్స్ ఫ్లో అవడం కొద్దిగా ప్రామినెంట్ అవుతుంది. దానివల్ల ఏం సిమ్టమ్స్ వస్తాయి లాజికల్ ఆలోచిస్తే, ఆ వెయిన్ ఉబ్బినందుకు బయట ఆబ్వియస్లీ కనిపిస్తుంది, కానీ దానికి స్పేస్ మించి ఆక్యుపై చేసుకున్నందుకు కాళ్ళు ఒక తెలియని డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. కొంతమందికి నొప్పులాగా ప్రజెంట్ అవ్వచ్చు. బ్లడ్ కింద పడడం వల్ల ఇట్లా వీపు నుంచి కింద దాకా లాగుతున్నట్టు అనిపించవచ్చు, డ్రాగింగ్ సెన్సేషన్. కొంతమందికి సూదులతో పొడుస్తున్నట్టు, మొద్దు బారినట్టు. ఇంకొక కామన్ కంప్లైంట్ వచ్చేసి ఇచ్చింగ్ అనమాట, దురదలు, నవ్వలు. అదొక కామన్ కంప్లైంట్. రేర్ సిమ్టమ్స్ చూస్తే ఈ స్టేజ్లో కొంతమందికి నైట్ క్రాంప్స్ ఉంటాయి, నిద్రలో సడన్లీ కాలు పట్టడం. కొంతమంది ఏం చెప్తారంటే పడుకొని లేసరికి చాలా రిలీఫ్ ఉంటుంది, రోజంతా పనిచేసరికి కొన్ని అన్యూజువల్ టైర్డ్నెస్ అనిపిస్తుంది, ఎస్పెషల్ లెగ్లో అంటారు దీన్ని, లెగ్ టైర్డ్నెస్. అట్లా కొన్ని రేర్ సిమ్టమ్స్ ఉండొచ్చు. కొంతమందికి మొద్దు బారినట్టు అనిపిస్తుంది. ఇది కొంచెం న్యూరోకి, దీన్ని కూడా చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకొని నరాలు అంటారు కాబట్టి ఇది కూడా న్యూరో ప్రాబ్లం అనుకుంటారు, న్యూరోనే వాస్కులర్ అనుకుంటారు. సో అదొక కొంచెం స్లైట్లీ గ్రే ఏరియా ఈ సిమ్టమ్స్లో. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎడిమాటస్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో కాలు వాపులతోని ప్రజెంట్ అవుతుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్. ఇంతకుముందు స్టేజెస్లో కూడా కొంచెం కాలు ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ డిస్కలరేషన్ అంతా కింద నుంచి పైదాకా పాకడం మొదలెడుతుంది, స్లోగా పెరుగుతుంది, కానీ స్కిన్ చేంజెస్ బాగా వస్తాయి అన్నమాట. స్కిన్ కూడా చాలా హార్డ్ అయిపోతుంది, లైపోడర్మటోస్క్లెరోసిస్ అంటారు. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ హీల్డ్ అల్సరేషన్ స్టేజ్.
ఈ స్టేజ్ ఎన్నో నెలలు సంవత్సరాలు కొద్దిగా సఫర్ అవుతున్న వాళ్ళు ఈ స్టేజ్ వచ్చేసరికి ఇంకా ఈ సిమ్టమ్స్ ఒకటి తర్వాత ఒకటి యాడ్ అయిపోయి ఈ ఆ వెయిన్ అనేది కొద్దిగా ఎప్పుడన్నా దెబ్బ తాకినా లేదా స్పాంటేనియస్గా బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పుండు పడుతుంది, అల్సర్ పడుతుంది. అండ్ ఈ స్టేజ్లో మనం ఏం చేసినా చేయకుండా దాని మటుకు అదే గ్రాడ్యువల్లీ అల్సర్ హీల్ అయిపోతుంది, కానీ స్లోగా హీల్ అవుతుంది. సో అదొక ఆ స్లో హీలింగ్ ఒకటి సైన్ ఆఫ్ వారికోజ్ అల్సర్, వీనస్ అల్సర్. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే రికరెంట్ అల్సర్, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తుంది అనమాట. అంటే 5-6 సార్లు 7-8 సార్లు ఇట్లా సైక్లికల్గా వస్తూనే ఉంటుంది. 6th అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో కాళ్ళు పెద్ద పుండుబడి ఇంకా మనకి హీల్ అయ్యి అవకాశం చాలా తక్కువ. ఎందుకు ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయని లాజికలీ ఆలోచిస్తే వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. అండర్లయింగ్ ఆ వెయిన్ చెడిపోయింది, బ్లడ్ రివర్స్లో పడుతుంది. ఇందాక నుంచి చెప్తూ వచ్చిన ప్రాబ్లం ఇది. సో ఆ అండర్లయింగ్ కాజ్ని, ఆ ప్రాబ్లమ్ని ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్ చేసి కంప్లీట్గా క్లోజ్ చేసేస్తే ఈ మీద వచ్చే సిమ్టమ్స్ తగ్గిపోయే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో మేడం. రాము గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాము. సార్ మాకు 4 years దాకా యాక్సిడెంట్ అయింది. ఓకే. అది కాలుకు అప్పుడు రాడేసి ఇరిగిందని చెప్పేసి. ఓకే. అది రాడ్ తీసినాక మళ్ళీ వాపొస్తుంది, మొత్తం అక్కడక్కడ పుండ్లు అవుతున్నాయి. వెరికోసిస్ వెయిన్స్ అన్నాడు డాక్టర్ అక్కడ. ఓకే. స్కాన్ జరిగిందా దానికి? అవును. ఓకే ఆ చెప్పండి. రాడ్ వేసి తీసినాక గతం అప్పటి నుండి వాపొస్తుంది బాగా. ఫిజియోథెరపీ వేయించుకున్నా కూడా పోలేదు. ఓకే. ఇంకేం ఇబ్బందులు ఉన్నాయి? పుండు వాపు తప్ప ఇంకేమున్నాయండి? బ్లీడింగ్ వస్తుంది, అలాగే చీమన్నా బ్లీడింగ్ అన్న వస్తుంది. ఓకే. ఇంకేమన్నా ఉన్నాయండి? అంతే. ఈ స్కాన్ ఎప్పుడు జరిగిందండి, డాప్లర్ స్కాన్? దీనికి 4 years అవుతుంది. ఈ మధ్య కాలంలో చేపిలేదా? అంటే ఆయన స్కాన్ చేయని అన్నాడు, అది కొంచెం తగ్గిరాకే చేస్తా అన్నాడు. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు డాప్లర్? జరగలేదు. ఈ 1 month బ్యాక్ జరిగింది, 2 months బ్యాక్. 2 months బ్యాక్ ఏం జరిగింది? స్కాన్ చేయమంటే చేయలేదు, మెడిసిన్ రాసి ఇచ్చిండు. అప్పటి ముందు తగ్గింది, మళ్ళీ బ్లీడింగ్ వస్తుంది, వాపొస్తుంది కాలు. పుండు కూడా వస్తుంది మీకు, అంతే కదా? అవును. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనే కదా? అవును సార్. ఓకే ఫైన్. సో వారికోజ్ వెయిన్స్ కానీ ఏ వాస్కులర్ ప్రాబ్లం డయాగ్నోస్ చేయాలన్నా మనకు ఆబ్వియస్లీ సిమ్టమ్స్ తెలిసిపోతున్నాయి. పుండ్లున్నా, నొప్పులున్నా, వాపులున్నా, పెద్ద పెద్ద వెయిన్స్ కనిపిస్తున్నా ఫస్ట్ థింగ్ ఇన్వేరియబుల్లీ అందరికీ స్కాన్ చేయించాల్సిందే. ఇది సింపుల్ టెస్ట్, పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, హార్డ్లీ 10-15 minutesలో అయిపోయే టెస్ట్. దీంట్లో మనకి వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దీంట్లో రేడియేషన్ కూడా ఉండదు, సో పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు. 1/2 hour 1 hourలో రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ రిపోర్ట్ తీసుకోవాలి. ఒక ప్రింటెడ్ రిపోర్ట్ మొత్తం ఈ వెయిన్ స్టేటస్ డిస్క్రైబ్ చేస్తూ విత్ ఫిల్మ్స్ తీసుకుంటే 2nd or 3rd డాక్టర్ చదవడానికి ఉంటుంది. అండ్ ఈ స్కాన్లో ఏం చూస్తామంటే కింద నుంచి పై దాకా మొత్తం కాలు స్కాన్ చేసి వారికోజ్ వెయిన్స్ ఈ వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా, ఆ వెయిన్ చెడిపోయిందా లేదా, ఏ స్టేజ్లో ఉంది, ఈ పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ దానికి మ్యాచ్ అవుతుందా లేదా, ఇప్పుడే దీన్ని లేజర్ చేయొచ్చా లేదా, ఎలా ప్లాన్ చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్పెషల్లీ ఇతని కేసులో, జనరల్ అన్ని కేసెస్లో చూడాలి, ఇతని కేసులో కూడా తనకి ఎస్పెషల్లీ యాక్సిడెంట్ అయింది కాబట్టి దాని తర్వాత రికవరీ కూడా అయిపోయింది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చూడాలంటే లోపల మెయిన్ వెయిన్ ఉంటుంది, డీప్ వెయిన్ అంటాం దాన్ని. ఇది బయట ఎక్కడ కనిపించదో, ఆ స్కాన్లో మాత్రమే కనిపిస్తుంది. దాని స్టేటస్ చూడాలన్నమాట. దాంట్లో ఇంకా సర్క్యులేషన్ జరుగుతుందా లేదా, ఈ ట్రామా వల్ల ఏమైనా క్లాట్స్ వచ్చినాయా, డీవీటీ అంటారు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అదేమైనా వచ్చిందా, అది వస్తే కొద్దిగా ట్రీట్మెంట్ కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ అంత ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఆ సింపుల్ డాప్లర్ స్కాన్లో వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ఆ స్కాన్ లేటెస్ట్ ఉండాలి. ఈ రీసెంట్ 2-3 monthsలో ఉంటే పర్లేదు, మనకి లేటెస్ట్ బాడీ స్టేటస్ తెలుస్తుంది. ఇప్పుడు 4-5 years బ్యాక్ స్కాన్ మీద మనం డిపెండ్ అయ్యి డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ చేయలేము. సో మీరు లేటెస్ట్గా ఒక స్కాన్ చేయించుకొని వచ్చి నా దగ్గర చూపించండి. చేయట్లేదంటే నా దగ్గర డైరెక్ట్ రండి, నేనే దగ్గర ఉండి స్కాన్ చేపిస్తాను. దాన్ని బట్టి దాంట్లో వారికోజ్ వెయిన్స్ వచ్చి ఈ డివిటీ ప్రాబ్లం లేదని వచ్చేస్తే అప్పుడు లేజర్ చేయొచ్చా లేదా మనం డిస్కస్ చేసి డిసైడ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో దేవరాజ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి దేవరాజ్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే. చెప్పండి. మా మిసెస్ కు ఒక 3-4 years బ్యాక్ వెరికోజ్ వెయిన్స్ ఉన్నట్టయితే రేజర్ ట్రీట్మెంట్ చేసిండ్రు. ఓకే. దాని తర్వాత కొంచెం ఒక కాలు మంచిగా ఇంకొక కాలుకు
అంత డీకలరేషన్ అవుతుంది, బిల్కుల్ నల్లగా అయిపోతున్నది. ఓకే. మనకు తీసుకపోతే డాక్టర్లు బాగా నొస్తుందంటే డాఫ్లాన్ ఇచ్చిండ్రు, ఒక 1000 mg ఇచ్చిండ్రు, ఒక 500 mg మార్నింగ్ ఈవినింగ్ అన్నారు. ఇట్లా కంటిన్యూ చేసిండ్రు, కొంచెం తగ్గింది. కానీ మళ్ళీ ఇప్పుడు నిలబడితే గిట్ట ఇంకా బాగా నొస్తుంది డాక్టర్. మళ్ళీ డాఫ్లాన్ కంటిన్యూ చేయొచ్చా, ఎట్లా ఏది అది మీకు అభిప్రాయం తీసుకోవాలని అనుకుంటున్నారు సార్. ఈ రిటర్న్ చూపించుకున్నాక మళ్ళీ ఏమన్నా స్కాన్ జరిగిందా అండి కాల్కి? ఆ డిపిటీ చేపిస్తే ఓకే అని చెప్పింది, అది ఏం లేదు అని చెప్పిండ్రు. డాప్లర్ స్కాన్ అయిందా? కరెక్ట్ కరెక్ట్. ఎన్ని రోజుల నుంచి మందులు వాడుతున్నారు? సార్ ఒక్కొక్కప్పుడు నొప్పి అయినప్పుడు, యాక్చువల్లీ బాగా నొప్పి అయితే డాక్టర్ దగ్గర తీసుకపోతే ఆయన డాఫ్లాన్ రాసిచ్చిండే, దాంతో కొంచెం తక్కువైంది. అదే అండి, ఎన్ని రోజుల నుంచి ఆలివ్ ఆయిల్ అయినప్పుడు చెప్పిండ్రు, ఆలివ్ ఆయిల్ కూడా కొంచెం మెల్లమెల్లగా ఇట్లా పెట్టాలి, ప్రెస్ చేయాలి, రుద్దొద్దు అని చెప్పిండ్రు. అది కూడా చేస్తున్నాము. కానీ బాగా వస్తుంది సరిగా, ఇంట్లో ఎవరు నిలబడి కొంచెం వంట గిట్ట చేస్తుంది. కానీ ఆ డాఫ్లాన్ ఏమంటారా, మళ్ళీ ఏంటి మీ సజెషన్, ఎన్ని దినాల వరకు వాడాలి అది అడుగుతామని చేసిన సార్. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు డాఫ్లాన్? ఇప్పుడు మధ్యాహ్నం బంద్ చేసినాము, ఒక 25 days 1 month వాడినాము. ఓకే. అండ్ దాంతో పాటు స్టాకింగ్స్ కానీ ఏదన్నా బ్యాండేజ్? స్టాకింగ్స్ ఇచ్చిండు, కానీ స్టాకింగ్ వేసుకుంటే బాగా ఉబ్బినట్టు అవుతుందని తీసేస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు మీ ఇష్యూ ఓన్లీ డిస్కలరేషనా, దాంతో నల్లదనం ఒకటేనా? నల్లదనం ఒక్కటి ఉంది, తర్వాత నొప్పి కూడా అవుతుంది సార్ అప్పుడు నిలబడితే. ఫైన్ ఫైన్, వినండి. సో తన ఇష్యూ ఏంటంటే 4-5 years బాగా ఎక్కడనో ట్రీట్మెంట్ జరిగింది, కానీ ఒక 1 leg ఇస్ ఫైన్, కానీ ఇంకొక లెగ్లో ఈ డిస్కలరేషన్, ఈ స్వెల్లింగ్ వస్తుంది. ఒక మెడికేషన్ మీద ఉన్నారు, దాంతోపాటు ఇర్రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ స్టాకింగ్. మెడికేషన్ కంటిన్యూ చేయాలా ఆపాలా అని. ఆ మెడికేషన్ మీద కరెంట్లీ కామెంట్ చేయలేను, కానీ ఎందుకంటే వేరే డాక్టర్ రాస్తారు కాబట్టి అదొకసారి నాకు చూపిస్తేనే నేను అది మార్చాలా ప్రొలాంగ్ చేయాలో చెప్పగలుగుతాను. కానీ ఇంకోటి వాట్ ఐ క్యాన్ టెల్ ఇస్ దట్ ఆ స్టాకింగ్స్ అయితే కంపల్సరీ వాడాల్సి వస్తుంది. కొంచెం ఎంత మంచిగా లేజర్ చేసినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎంత మెడికేషన్ పెట్టినా చాలా మందికి చాలా పేషెంట్స్కి చాలా డిఫరెన్స్ వచ్చేది స్టాకింగ్స్ దగ్గర. వారం 10 రోజులు వాడి లేదా కొద్ది నెలలు వాడి కొంచెం విసుకొచ్చి ఆపేస్తారు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. రెగ్యులర్ మనం ఎట్లా డ్రెస్ చేసుకుంటామో అట్లా రెగ్యులర్గా కాలంతా స్నానం అయిపోయినాక మొత్తం మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదైనా పూసుకొని రెగ్యులర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ స్టాకింగ్ వేసేసుకోవాలి. అండ్ ఎవ్రీడే యాక్టివ్ వర్కింగ్ అవర్స్లో వేసుకోవాలి. చాలామంది అవాయిడ్ చేద్దామని చెప్పి లేదా ఇబ్బంది అని చెప్పి పడుకునేటప్పుడు వేసుకుంటారు. కంప్లీట్లీ దాని ఎఫెక్ట్ అంతా పోతుంది. అది యాక్టివ్ వర్కింగ్ అవర్స్లో దాన్ని సర్క్యులేషన్ పైకి పెంచడానికి అది కంప్రెషన్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట, కింద నుంచి రివర్స్ పంపించడానికి. సో ఆ ఎఫెక్ట్ మనకి మార్నింగ్ లేచి తిరిగేటప్పుడే పనికి వస్తుంది. సో కంపల్సరీ వాడాలి. బట్ ఒక్క థింగ్ ఏంటంటే దానివల్ల కొంచెం ఫుట్ మీద స్వెల్లింగ్ వస్తుంది, దాని మటుకు భరించాల్సి వస్తుంది. కొద్దిగా కరెక్ట్ సైజ్ చూసుకుంటే మీకు ఈ వచ్చే ఇబ్బంది పోతుంది. సో అదొకటైతే సజెస్ట్ చేయగలుగుతాను. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి వచ్చి చూపించండి, చూసి మెడికేషన్ ప్రొలాంగ్ చేయాలా లేదా చెప్పగలుగుతాను. ఓకే డాక్టర్, చాలా మందికి తెలియదు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని కూడా. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వచ్చి లాస్ట్కి మీ దగ్గరికి రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అసలు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? సో అదే చాలామంది ఇది స్కిన్ ప్రాబ్లమ్ అని డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఫిజిషియన్ దగ్గర, జనరల్ సర్జన్, ఆల్ స్పెషాలిటీ మీరు చెప్పినట్టు ఆల్ స్పెషాలిటీస్ వెళ్ళి లాస్ట్ నా దగ్గర రీసెర్చ్ చేసి అప్పుడు నా దగ్గర రావాలని డిసైడ్ అవుతారు. సో వారికోస్ వెయిన్స్ ఒక్కటే కాదు. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, బేసికలీ వాస్కులర్ ప్రాబ్లం. అది కూడా కన్ఫ్యూజ్ అయ్యి నరాల ప్రాబ్లం అని న్యూరో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో వారికోస్ వెయిన్స్ ఒక్కటే కాదు, ఏ వాస్కులర్ ప్రాబ్లం ఉన్నా, బ్లడ్ సప్లైకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా మీరు కన్సల్ట్ అవ్వాల్సిన డాక్టర్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. రేడియాలజిస్ట్ అనగానే ఆ లాస్ట్ వర్డ్ పట్టుకొని మీరు రేడియాలజిస్ట్ కదా ఎందుకు ట్రీట్ చేస్తున్నారో అంటారు. రేడియాలజీలో కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి, 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి డయాగ్నోస్టిక్ రేడియాలజీ, ఒకటి ఇంటర్వెన్షన్ రేడియాలజీ. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఒక సూపర్ స్పెషాలిటీ. రేడియాలజీ దాటుతూ రేడియాలజీలో ఏం చేస్తారు, జస్ట్ అల్ట్రాసౌండ్ కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ స్కాన్స్ చేసి దాని మీద డయాగ్నోసిస్ చెప్తారు. జస్ట్ డయాగ్నోస్టిక్ పర్పస్ ఉంటుంది. ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఏంటంటే మేము పేషెంట్ బాడీలో ఇంటర్వ్యూన్ అవుతాం, అంటే కొద్దిగా ఎంటర్ అయ్యి దాన్ని ఒక నాన్ ఇన్వేజివ్ మెథడ్, నాన్ సర్జికల్ మెథడ్ ద్వారా ఒక చిన్న సూది ద్వారా, పిన్ హోల్ సర్జరీ టైప్ చిన్న సూది పెట్టి ఈ వాస్కులర్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ ఆర్టరీలో కానీ, వెయిన్లో కానీ, వైర్స్ వల్ల కానీ, క్యాథెటర్స్ వల్ల కానీ, స్టెంట్ ద్వారా కానీ, కాయిల్స్ ద్వారా కానీ, లేజర్ ద్వారా అట్లా ప్రాబ్లం ఏరియా బట్టి దానికి రెలవెంట్ మెథడ్తోని
నాన్ సర్జికల్ వేలో ట్రీట్ చేసే స్పెషాలిటీ అనమాట. అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి ఎక్కడ కుట్లుండవు, స్కార్స్ ఎక్కడ పడవు. యూజువల్లీ డే కేర్స్ ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే మార్నింగ్ రావాలి, ఈవినింగ్ వెళ్ళిపోవాలి, సమ్ టైమ్స్ నెక్స్ట్ డే పంపిస్తాము. రికవరీ ఫాస్ట్ ఉంటుంది, సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. నాట్ జస్ట్ వారికోజ్ వెయిన్స్, ఈ లేజర్ ట్రీట్మెంట్ ఒకదానికే కాదు, యూజువల్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అన్నీ సక్సెస్ రేట్ ఫాస్ట్ ఉంటాయి, రిజల్ట్స్ కూడా ఫాస్ట్ ఉంటాయి. సో వాస్కులర్ ప్రాబ్లమ్కి, వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్కి మీరు కన్సల్ట్ అవ్వాల్సిన డాక్టర్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అంటే నాలాంటి డాక్టర్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో ఉమా గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి. సార్ నేను కర్ణాటక నుంచి చేస్తాను సార్. చెప్పండి, కంటిన్యూ. సార్ హస్బెండ్ కి వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం వచ్చి 9 years అయింది సార్. ఓకే. ఆ టైంలో కాస్త మెడిసిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 10 days హాస్పిటల్లో ఉంచి తర్వాత స్టాపింగ్ వచ్చారు సార్. ఓకే. అది అప్పటి నుంచి వాడుతున్నాం సార్. బట్ పాస్ట్ 2 years నుంచి ఆయన కాస్త యాంకిల్ దగ్గర అది బ్లడ్ క్లాట్ అయిన మార్క్స్, బ్లాక్ మార్క్స్ సార్. బ్లాక్ మార్క్స్ వచ్చి ఈ మధ్య కాలంలో హోల్స్ పడుతుంది సార్ ఆయనకి. ఓకే. అంటే రెగ్యులర్ షాపింగ్ తీసుకెళ్తారు సార్. యాక్చువల్లీ మాది కూరగాయల వ్యాపారం సార్ అయింది. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ ఛానల్ బిజినెస్ సార్ ఆయన మార్నింగ్ ఈవినింగ్. అదేలే. ఆయన ఏమన్నా మధ్యలో వస్తే ఆఫ్టర్నూన్ లంచ్ అంటే ఒక 1/2 hour స్టాకింగ్ చేస్తారు, హైట్ లో పెట్టుకుంటారు సార్. మళ్ళీ నైట్ వచ్చి ఒక 1/2 hour 1 hour నైట్ లో హైట్ లో పెట్టుకుంటారు. ఓకే. మిగతా టైం స్టాకింగ్స్ వేసుకుంటారమ్మా? స్టాకింగ్స్ ఉంటాయి సార్, కంటిన్యూ మార్నింగ్ ఈవినింగ్ స్టాకింగ్స్ ఉంటాయి సార్. మధ్యలో తీస్తారు అంతే, రెస్ట్ తీసుకుంటారు, నైట్ తీసేస్తారు సార్. ఓకే. ఓకే. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఆల్రెడీ సమ్మర్ లో సార్ స్టాకింగ్స్ తీసిన తర్వాత ఆయనకి కాస్త ఇచ్చింగ్ రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తారు ఇప్పుడు. ఓకే. కానీ ఈ మధ్య కాలంలో సార్ డార్క్ మార్క్స్ పడిపోయింది సార్. అంటే బ్లడ్ క్లాట్ అయితే ఎలా ఉంటుంది సార్ డార్క్ మార్క్స్ యాంకిల్ పైన. ఓకే. కంటిన్యూ. డార్క్ మార్క్స్ పడి సార్ హోల్స్ కింద పడుతున్నాయి సార్, ఫుల్ కింద పడుతున్నాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలనే కదా సార్? అంటే మిమ్మల్ని వచ్చి ఒకసారి నేను మీట్ అవుతాం, దానికి ముందు నేను కాస్త డౌట్స్ క్లియర్ చేసుకుందామని. అంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు కదా సార్? అవును. అవును, అదే దానివల్ల రేపు ఫ్యూచర్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఇంతకు ముందు లేజర్ ట్రీట్మెంట్ కాకపోయే ముందు వెయిన్స్ ని కట్ చేయాల్సి వచ్చారని చెప్పారు సార్. ఓకే. ఓకే. ఎక్కడైతే క్లాట్ ఉందో వెయిన్ ని హోల్స్ పెట్టి కట్ చేస్తారంటే దానివల్ల మేము భయపడ్డాం, ఏమన్నా వీక్ అవుతుందా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేజర్ ట్రీట్మెంట్ గురించి వింటున్నాం సార్ మేము. ఎస్పెషల్లీ మీ ఛానల్ మేము ఎప్పుడు వింటూ ఉంటాం. కాస్త ఈ మధ్య కాస్త సివియర్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ ఆయన. హోల్స్ చాలా ప్రాబ్లం అవుతుందండి. అదే డైలీ అసిప్రోన్ టాబ్లెట్ తీసుకుంటారు సార్ ఈ ప్రాబ్లం కింద. ఇప్పుడు లేజర్ చేయొచ్చా లేదా అనేనా మీ డౌట్? సార్ లేజర్ చేయొచ్చా లేదా, దానివల్ల ఏమైనా ఏంటి ప్రాబ్లం, మనకి మళ్ళీ రేపు ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా స్టాకింగ్ కంపల్సరీ యూజ్ చేయాలా? ఎందుకంటే వదులుకోవడానికి లేదు సార్ అది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంతేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, మీరు చెప్పండి సార్, దీంట్లో ఏమైనా ఉన్నాయేమో ఒకవేళ. ఫైన్ ఇనండి. సో ఒక లిటిల్ బిట్ సస్పిషన్ ఏంటంటే 8-9 years బ్యాక్ మీరు హాస్పిటల్లో 1-2 weeks ఉన్నారు అన్నట్టు చెప్పారు. యూజువల్లీ వారికోజ్ వెయిన్స్కి అన్ని రోజులు పెట్టరు. ఏదైనా వారికోజ్ వెయిన్స్ కాకుండా లోపల మెయిన్ వెయిన్ ఏదైతే ఉంటుందో, ఏదైతే డీప్ వెయిన్ అంటామో, అదేమన్నా క్లాట్ అయితే యూజువల్లీ అన్ని 1-2 weeks పెట్టి ఆ క్లాట్ కరిగిచ్చేయడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి చేస్తారు. డిబిటీ ఉంటే మాత్రం యూజువల్లీ లేజర్ ట్రీట్మెంట్ చేయము. బట్ ఇంకేదన్నా రీజన్కి అడ్మిట్ చేస్తారు, లేదా దీనికే ఈ వారికోజ్ వెయిన్స్కి అడ్మిట్ చేసి 2 weeks పెట్టారని అని తేలిపోతే అది ఎలా తేలుతుందంటే, లేటెస్ట్గా డాప్లర్ స్కాన్ చేయాలి. ఇంకోటి పాత రిపోర్ట్స్ కూడా తెచ్చి చూపించాలి ఒకసారి నాకు. అండ్ లేటెస్ట్ డాప్లర్ స్కాన్లో మీకు ఈ డీవీటీ అనే ప్రాబ్లం లేదు, లోపల మెయిన్ వెయిన్ ఎటువంటి ప్రాబ్లం లేదు, సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఓన్లీ ఈ మీద వచ్చే వెయిన్, ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో ఈ వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం వచ్చింది. దానివల్ల ఈ నల్లదనం, ఈ పుండ్లు, ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయంటే అప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్ వైపు చూడొచ్చు. అండ్ లేజర్ ట్రీట్మెంట్ అంటే మీరు ఇట్లా సర్జరీ లాగా భయపడాల్సిన అవసరం ఏముండదు దీంట్లో. ఇట్స్ లేటెస్ట్ నాన్ సర్జికల్ ప్రొసీజర్, ఒక ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ అంటాము. ఇది ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే, డే కేర్ ప్రొసీజర్ కాబట్టి పేషెంట్ మార్నింగ్ అడ్మిట్ చేసి ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం. సో హాస్పిటల్లో హాఫ్ డే 1 dayకి మించి ఉండాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే, ప్రొసీజర్లో ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్, అంటే ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ చూసుకుంటూ చేస్తాం. సో ఎక్కడ వెయిన్ వదిలే ఛాన్స్ ఉండదు. మూడోది, చిన్న సూది పెట్టి ఈ చెడిపోయిన వెయిన్ లోపల ఒక చిన్న ప్రోబ్ పంపిస్తాం, లేజర్ ప్రోబ్, క్యాథెటర్ అంటారు, జస్ట్ వైర్ లాగా ఉంటుంది. ఈ చెడిపోయిన వెయిన్లో ఆ దారంతా కింద నుంచి పైదాకా పంపించి మళ్ళీ దాన్ని చుట్టూ మత్తిచ్చేసి
అప్పుడు లేజర్ ఆన్ చేస్తే ఆ లేజర్ టిప్ నుంచి ఆ వచ్చే లేజర్ ఎనర్జీ వలన ఇట్లా పైప్ లాగా ఉండే వెయిన్ కొలాప్స్ అవ్వడం మొదలెడుతుంది. సో పంపించిన లేజర్ పైనుంచి కింద దాకా మొత్తం లేజర్ ఇచ్చి కంప్లీట్గా వెయిన్ అనేది క్లోజ్ చేసేస్తాం. సో బేసిక్ గోల్ అదే, మనం ఎక్కడ కట్ చేయము, వెయిన్ని తీయము, ఎక్కడ కుట్లేము, ఏం స్కార్స్ అనేవి ఏముండవు. జస్ట్ లోపల ఆ లేజర్ ఎనర్జీ అనేది ఇచ్చేసరికి ఆ వెయిన్ అనేది కొలాప్స్ అయ్యి అతుకపోతుంది అనమాట, గడ్డగట్టేస్తుంది, క్లాట్ ఏర్పడుతుంది, థ్రాంబోజ్ అవుతుంది, మనమే క్రియేట్ చేస్తాం. ఆ క్లాట్ ఏర్పడ్డాక ఒక ఫ్యూ మంత్స్, 6 months, 8 months, 9 monthsలో కానీ ఆ వెయిన్ అనేది మెల్లిగా డిసపియర్ అయిపోయి ఫైబ్రోస్ అయిపోతుంది, అంటే కంప్లీట్గా కనిపించదు అనమాట. దాన్ని బట్టి అదే న్యాచురల్ మెథడ్లో పోయినట్టు. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్, ఫస్ట్ ఇందాక చెప్పినట్టు డే కేర్, పొద్దున్న రావాలి, సాయంత్రం వెళ్ళిపోవాలి. రెండోది చిన్న సూత్తం చేస్తాం, అది కూడా తీసేస్తాం కాబట్టి ఎక్కడ సర్జరీ జరిగినట్టు కనిపించదు. చాలామంది పేషెంట్స్ 2-3 weeks తర్వాత వచ్చి అసలు జరిగింది ఏం కనిపించట్లేదు అంటారు. మూడోది నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ అనేది ఉండదు. సో మీరు నెక్స్ట్ డే నుంచి మీ రొటీన్ వర్క్లోకి, పనులకు కానీ మీరు ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్కి రొటీన్కి వెళ్ళిపోవచ్చు. థర్డ్ థింగ్, సక్సెస్ రేట్ దగ్గర మేజర్ డిఫరెన్స్ వస్తుంది. సర్జరీ చేసినప్పుడు 50 to 60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 100లో 40 నుంచి 50 మందికి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది హై రికరెన్స్ రేట్. అదే లేజర్లో చూస్తే 97 to 98.1% దాకా సక్సెస్ రేట్ ఉంది. అంటే 100లో ఒక్కరికో ఇద్దరికో రికరెన్స్ వస్తుంది, అంటే చాలా తక్కువ. ఇది మేజర్ అడ్వాంటేజ్. అండ్ నాలుగోది రిస్క్ ఫ్యాక్టర్ కూడా చూస్తే రిస్క్ అనేది చాలా తక్కువ. సో ఇవన్నీ మనకి లేజర్కి అడ్వాంటేజ్ ఓవర్ సర్జరీ. సో అంత భయపడాల్సిన అవసరం లేదు, రిలాక్స్గా రండి, రిలాక్స్గా చూపించుకోండి. నేను స్కాన్ చేసి నిజంగా అవసరం ఉంటే అప్పుడు లేజర్ చేద్దాం, లేకుంటే లేదు. థ్యాంక్ యూ డాక్టర్. వెరికోస్ వెయిన్స్కి మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.